ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళా సుబ్రహ్మణ్యం గారు అయితే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిథున్ రెడ్డి అరెస్టు మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఉంది, ఏ4గా అతన్ని ఎందుకు చేర్చాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అతని అరెస్టు కేవలం రాజకీయ కక్ష సాధింపే అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అసలు మిథున్ రెడ్డి మీద మాట్లాడాల్సి వస్తే అసలు ఏం మాట్లాడతారు సుబ్రహ్మణ్యం గారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, అతని అరెస్టుని అక్రమ అరెస్టుగా వైసీపీ భావిస్తుంది. సంబంధం లేకుండానే సిట్ అధికారులు విచారణకు పిలుస్తారా అని చెప్పేసి కూటమి నేతల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ముందుగా అసలు వైఎస్ఆర్సీపీ ఒక రాజకీయ పార్టీ అయినా అంటే రాజకీయ పార్టీ కానీ రాజకీయాలు చేయాలంటే ఎప్పుడు ఒక పొలిటికల్ జాగ్రఫీ అని ఒకటి ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. ఏ స్థానంలో ఏ కులం అక్కడ మతాలేంటి కులాలేంటి ఇవన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి. అలాంటి రాష్ట్రంలో ఇద్దరు ఉన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే, రెండు చంద్రబాబు నాయుడు. వీళ్ళకి తప్ప పొలిటికల్ జాగ్రఫీ తెలిసిన రాజకీయ నాయకుడే లేడు. దీంట్లో 0% నాలెడ్జ్ ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. అతను చేసిన మార్పులు చేర్పులు ఏంటో, వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్ వేస్తాం, సెంట్రల్లో వైఎస్ఆర్ కమ్యూనిటీ అంతే, కాపు కమ్యూనిటీ అంతా, బోండవమ్మ మీద దాదాపు 60,000 ఓటింగ్ ఉన్న కాపు కమ్యూనిటీ మీద వైఎస్ఆర్ క్యాండిడేట్ని తీసుకొస్తే ఇక్కడంతా వాళ్ళ ఓటింగ్ ఎంత, 1 టౌన్లో ఉంది, ఒక 25-30,000 దాకా ఉంది. కానీ ఇక్కడ 2 టౌన్లో వచ్చేసరికి 10,000 ఎక్కువ. అంటే పొలిటికల్ జాగ్రఫీ తెలియని రాజకీయ నాయకుడి కింద ఇలాంటి ఇదేంటి. ఇంకా ప్రధానంగా మాకేంటంటే పార్టీ రాజకీయాలతో పెద్ద సంబంధం లేకపోయినా మొన్న మటుకు మేమంతా కూటమికి సపోర్ట్ చేసాం. దానికి కారణం ఏంటంటే మా స్థానం రాజంపేట, మా స్థానం, మా బలిజల్ది లాక్కున్నారు. మొండితనంగా మూర్ఖత్వంగా జగన్మోహన్ రెడ్డి లాక్కొని వాళ్ళ మిథున్ రెడ్డి స్థాయికి వచ్చే కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కాదు, మిథున్ రెడ్డే కాదు. దీంట్లో ఇంకా రావాల్సిన క్యాండిడేట్ చాలామంది ఉన్నారు. అంటే జగన్కి కోర్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కోర్ కమిటీలో ఒక 6-7 ఉన్నారు. ముందు వాళ్ళందరూ దీంట్లో భాగస్వాములు, వాళ్ళంతా రావాలి. మా ఆస్తిని కాజేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోవాలని, మిథున్ రెడ్డి నాశనం అయిపోవాలని కాపునాడు కోరుకుంటుంది. అంటే ఇటీవల కాలంలో ముద్రగడ్డ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో కొంతమంది పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి కూడా రాజమండ్రి వెళ్ళి అక్కడ కొంత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి ముద్రగడ్డతో పావులు కదిపే ప్రయత్నం చేయడం, ఆ రోజున కులాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయడం, ఈ రోజున వైఎస్ఆర్సీపీ మంచిగా పరిపాలన చేస్తే ఇప్పుడు కూటమి వచ్చినాక రాజకీయ కక్ష సాధింపులు చేస్తుందని చెప్పేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ మర్చిపోయి ఇప్పుడు కూటమి మీద విషయం చెమ్మే ప్రయత్నం చేస్తుంది కదా, దీనికి మీరే సమాధానం? ముద్రగడ్డ గారు చేసిన పని ఏంటంటే అది చీకట్లో రాయిస్తటమే. ఆయనకి వస్తాక పెద్ద మనిషి అంతే. రాముడు మంచి బాలుడు, రాజకీయాలకు పనికొచ్చే పర్సనాలిటీ కాదు ఆయన. రాజకీయాలు రావాలంటే కృష్ణుడు అవ్వాలి. రాముడైతే ఏం ఉపయోగం ఉంటుంది? అలాగే కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం కూటమిని ఎవరు ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డికి అవగాహనే లేదు అసలు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో కాస్త బలం ఉందంటే అది ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా నుంచి యూత్ ప్రెసిడెంట్ పెడతారు. ఈయన ఏం చేశాడు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని యూత్ ప్రెసిడెంట్ చేశాడు. అంటే రాయలసీమలో ఆయన ఇంటి చుట్టూ అన్ని పదవులు ఇచ్చుకుంటే రేపు ఈయన అధికారంలోకి వస్తాడా? సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అధికారంలో రావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. కూటమి మళ్ళీ ఇంకోసారి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం కూటమికి ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. మంత్రిగా రోజా ఉన్నప్పుడు చాలా దుర్భాషలు అయితే ఆడింది, చాలా అసభ్యకరమైన పదాలు ఆ రోజున ప్రయోగించి ఈ రోజున అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు, నన్ను రాజకీయ సమాధి చేస్తున్నారని చెప్పేసి టీవీ డిబేట్స్లో కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితి.
అడుసులో కాలు వేయనేలా దాన్ని కడుక్కోనేలా అన్నట్టుగా కూడా ఒక సామెత అయితే మనం వినే ఉంటాం కదా. ఆ రోజున ఎందుకు విమర్శలకు దిగింది, ఈ రోజున మళ్ళీ కన్నీటి పర్యాంతానికి అవ్వాల్సినంత పరిస్థితి దాపరిచింది అంటే రోజా గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు సార్? రోజు ఎన్ని ముసలి కన్నీళ్ళే, అది వాస్తవానికి ప్రతీక మాటది. ఆవిడ ఒక కాన్సెప్ట్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ విమర్శించింది. దానికంటే ఆర్థికపరమైన లబ్ధి చేకూర్చుకోవడం కోసం రోజా అనే పర్సనాలిటీ వీళ్ళని టార్గెట్ చేసింది. ఆవిడ అన్ని ముసలి కన్నీళ్ళు తప్ప వాస్తవం కాదు. తప్పు చేసిన వాళ్ళకి దేవుడు శిక్ష వేస్తాడు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో తప్పు చేసిన వాళ్ళకి కూటమి కూడా సరైన శిక్ష విధిస్తుందని మా అభిప్రాయం. అంటే మళ్ళీ నేను గెలుస్తాను అని చెప్పేసి కూడా నగరిలో ఒక మంగమ్మ శపథాలు అయితే చేస్తుంది. భానుప్రకాష్ అనే వ్యక్తి రాజకీయాల్లో బతకాలంటే అలాంటి మాటలు మాట్లాడాలి. అవన్నీ వాస్తవం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పులివెందులో గెలుస్తాడో లేదనే డౌట్లో అడుగు తిరుగుతుంటే ఇంకా రోజు అని నగరాన్ని బయలుదేరితే ఇంకా ఉపయోగం ఉంది మాటలకి. కాబట్టి ఇవన్నీ ఫేక్. అంటే ఇప్పుడు ప్రధానంగా చర్చ ఏంటంటే జనసేన పార్టీలో జన సైనికుల్లో కూడా కళ్యాణ్ గారి పట్ల కొంత అసంతృప్తి నెలకొని ఉందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి కదా. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? మీతో కూడా ఎవరైనా చెప్పుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అసలు జనసేన పార్టీలో అసంతృప్తి శాఖలు అలముకుంటున్న పరిస్థితి కనిపిస్తుందా? మేము కొద్దిగా మేము మాట్లాడుకునేటప్పుడు కొద్దిగా వాస్తవాలు మాట్లాడుకుంటాం. కానీ మూడో వ్యక్తి వస్తే మేమంతా ఒకటే మాట, పవన్ కళ్యాణే మా నాయకుడు, పవన్ కళ్యాణ్కి అండగానే ఉంటాం. అది అసంతృప్తి లేదంటారా? అసంతృప్తి ముందే మాలో మాకుంటుంది. మూడోవాడు వస్తే మేమంతా ఒకటే.